హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. చాలామంది చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారు. మాకు 7 ఎకరాల పట్టా ఉంది, ఇక మాకు రైతు భరోసా వస్తుందా రాదా అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే 5 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఆశలు నిరాశలు చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అయితే మీకు ఇప్పుడు ఖాతాలలో ప్రభుత్వం నిధులు అనేవి జమ చేయబోతుంది. మరి ఎప్పుడు జమ చేయబోతుంది, ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకి జమ చేశారు అనే సమాచారాలు అనేవి స్పష్టంగా తెలియజేస్తాను. మీలో చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు, ఇది రోజు చెప్పే న్యూసే అని చెప్పేసి అనిపించవచ్చు. అసలు ఈ ఇంకా చాలా అభిప్రాయాలు ఉండొచ్చు, భిన్న అభిప్రాయాలు. మొత్తానికి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే మీరు చేయండి. మన ఛానల్ని ఫాలో కాండి. ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మర్చిపోకుండా లైక్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను. ఇక అప్డేట్లోకి వస్తే, అసలు మొన్నటి వరకు ఏం జరిగింది, ప్రభుత్వం రైతు భరోసా విషయంలో రైతులకు ఏం చెప్పదలుచుకుంది అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు పంట పెట్టుబడి సాయం అనే పేరుతో రైతు బంధుతో 5,000 రూపాయలను తెలంగాణ రాష్ట్రంలో మొదట 4,000తో ప్రారంభించి మొన్న 2023 వరకు కూడా వానాకాలం సీజన్ ఇచ్చేసి కేసీఆర్ గారి పాలన అయిపోయింది. యాసంగి సీజన్లో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలన ప్రారంభం కావడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా 5,000 రూపాయలతోనే రైతు బంధుతోటే మొదటి విడత ప్రారంభించింది. రెండో విడత 2024 వానాకాలంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కానీ వానాకాలంలో ఎలాంటి రైతు భరోసా కానీ రైతు బంధు కానీ ప్రభుత్వం జమ చేయలేదు. దీనికి సీక్వెన్స్లో 21,000 కోట్ల రూపాయలతో కూడిన 2 లక్షల రుణమాఫీ ప్రక్రియకి శ్రీకారం చుట్టింది. ఇక్కడ వానాకాలం అనేది మిస్ అయింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 2025లో 2024 యాసంగి సీజన్కి సంబంధించిన పంటలకి రైతు భరోసా అనే పేరుతో 7,500 రూపాయల పెట్టుబడి సాయాన్ని 6,000 రూపాయలుగా నిర్ధారిస్తూ తెలంగాణ రాష్ట్రంలో సాగులో ఉన్న ప్రతి భూమికి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 57 లక్షల మంది లబ్ధిదారులకు సంబంధించి 5,057 కోట్ల రూపాయలు జమ చేసినట్లుగా లేటెస్ట్ ప్రకటన అప్డేట్లు అయితే చూడడం జరిగింది. ఇందులో 4 ఎకరాల లోపుకి సంబంధించిన వాళ్ళకి ప్రభుత్వం జమ చేసింది. ఇప్పుడు రాబోయే కొద్ది రోజులలో మొత్తానికి 23వ తారీఖు తర్వాత ఖాతాలలో డబ్బులు జమ అవుతాయి అని చెప్పేసి చాలా ప్రముఖ దినపత్రికలతో పాటు ఈరోజు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఫాలో అయ్యే వేటివ్ న్యూస్ దినపత్రికలో కూడా, ఏ వేటివ్ న్యూస్ అప్డేట్స్లో కూడా మనకి ఆర్టికల్ రావడం జరిగింది. ఈ ఆర్టికల్లో పూర్తిస్థాయి సారాంశం ఏంటి అంటే, ప్రభుత్వం 4 ఆ పై ఎకరాలు ఉన్నవారికి ఖాతాలో నగదు జమ చేయాలని నిర్ణయించినట్లు అనే సమాచారాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇప్పటివరకు 3.5 ఎకరాల భూమి ఉన్న వారికి మాత్రమే పెట్టుబడి సాయం అందించిందని, ఇక నుండి 6,000 రూపాయలతో మిగిలిన వాళ్ళకి కూడా ఇవ్వనున్నట్లుగా సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నేను పరిశీలన చేసిన అనంతరం నాకు కూడా ఒక సమాచారం అయితే అందింది. ఏంటి అంటే, ఈ నెల 23 తర్వాత 4 నుండి 10 ఎకరాల రైతుల ఖాతాలలో దాదాపుగా ప్రభుత్వం రైతు భరోసాని జమ చేయనున్నట్లుగా, జూన్ నెల చివరికల్లా ఈ రబీ సీజన్కి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసి జూలై నెలలో ఖరీఫ్కి పంటలకి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని, ఈ అంశంపై ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రివ్యూ మీటింగ్ని నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా, ఆర్థిక శాఖకి కూడా కావాల్సిన నిధులను సర్దుబాటు చేయమని ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా సమాచారాలు అయితే నేను చూడడం జరిగింది. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 4,000 కోట్ల రూపాయల నిధులు పెండింగ్లో ఉన్నాయి. దాదాపుగా 13 లక్షల మంది రైతుల ఖాతాలలో ఈ నిధులను జమ చేయాల్సి ఉన్నది. ఈ అంశాలకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ ప్రకటనకి సంబంధించిన అప్డేట్స్ అయితే బయటికి చక్కర్లు కొట్టడం జరిగింది. సో మరి ఇవి ఎవరి ఖాతాలోనైనా జమ అయి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఈ మధ్య కాలంలో రైతు భరోసా మీ కుటుంబ సభ్యులలో కానీ మీ బంధుమిత్రులలో కానీ ఏమైనా నిధులు జమ అయి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ ఉన్నాయి. మరి ఈ మే చివరికల్లా ప్రభుత్వం ఏమైనా నిధులు జమ చేస్తుందేమో చూడాలి. ఇలాంటి ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తప్పనిసరిగా మీకు తదుపరి వీడియోలో సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.